ఫ్రెండ్స్, చెండి గ్యాంగ్ అండి మళ్ళీ విజృంభిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో వీళ్ళు మళ్ళీ ఈ గ్యాంగ్ సంచారం స్థానికులకు భయాందోళనను కలిగిస్తుందండి. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రఘునాథర్ రిపోర్ట్స్లో నివసిస్తున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి నివాసంలో ఈ ముఠా చొరబడింది. ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. చూడండి, ఇక్కడ సీసీ కెమెరాలో చూడండి ఎలా చెడ్డీ గ్యాంగ్ అంటే వీళ్ళు చెడ్డీలు వేసుకొని ఉంటారు. ఎవరికి తాళాలు వేసి ఉంటాయో వాటిని చూసుకొని డే టైంలో చూసుకొని వస్తారు. వచ్చి ఇంట్లో ఉన్నవన్నీ సర్దేసుకొని వెళ్తారు. చూడండి, చెడ్డీ గ్యాంగ్ అంటే ఇది. చూడండి, సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. తిరుపతిలో చూశారు కదా, ఇలా చెడ్డీ గ్యాంగు విజృంభిస్తుందండి. వాళ్ళు ఇలా వస్తారు, వచ్చి సామాన్లన్నీ సర్దేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఎండాకాలము చాలామంది డాబాల పైన పడుకుంటూ ఉంటారు, లేకపోతే ఇళ్లకు తాళాలు వేసి హాలిడేస్ అని ఊళ్ళోకి వెళ్తూ ఉంటారు. అలాంటి ఇళ్లను టార్గెట్ చేసుకొని వీళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏమీ దొరకకపోవడంతో సదముఠ అక్కడి నుంచి పరారైంది. బాధితుడు సునంద కుమార్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలో దిగిన తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో వేలు ముద్రలను సేకరించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి సొత్తు చోరీకి గురి కాలేదని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ముఠా ఆచూకీ కోసము గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తస్మత్ జాగ్రత్త, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఈ చెడ్డీ గ్యాంగ్ ఈ ఎండాకాలము ఖాళీగా అంటే తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తుంది. ఇక ఎవరు లేని ఇళ్ళు అంటే చాలామంది డాబాలపైన మిద్దెలపైన పండుకుంటూ ఉంటారు. అలాంటి ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.